మిత్రులారా నమస్తే. నేను మీ చిత్తలూరి. వెల్కమ్ బ్యాక్ టు చిత్తలూరి టాక్స్. దాంట్లో భాగంగా ఈరోజు మీకోసం మరో కవిత వినిపిస్తున్నాను. మనిషి అలికిడి లేక అనే నా కవితా సంపుటలోంచి వినండి మరి. కవితా శీర్షిక వాసన. ఎన్ని వాసనలు ఇవాళ, మనసంతా దుర్గంధపూరితంగా ఉంది. కులం వాసన, మతం వాసన, ప్రాంతీయ వాసన, గ్రూపులు గూడుకట్టిన వాసన, పూల మీద చిందుతున్న నెత్తుటి వాసన, తెగిపడుతున్న ప్రేమల వాసన, మనసులు కుళ్ళిన వాసన, కుట్రలు కుతంత్రాల వాసన, ఆలోచనలు ముక్కిన వాసన, అనుబంధాలు కక్కిన వాసన. ఎన్ని వాసనలివాళ, మనసు దుర్గంధభూయిష్టమైంది. మనిషిలా బతకటం కష్టమైంది. అనేక కృత్రిమ వాసనల మధ్య ఇవాళ తప్పిపోతోంది ఒక్క మనిషి వాసనే. అనేక కృత్రిమ వాసనల మధ్య ఇవాళ తప్పిపోతోంది ఒక్క మనిషి వాసనే. చచ్చిన శవం వాసన కాదు, బతికున్న మనిషి వాసన కావాలి మనకిప్పుడు. చచ్చిన శవం వాసన కాదు, బతికున్న మనిషి వాసన కావాలి మనకిప్పుడు. ధన్యవాదాలండి. ఇది మీ చిత్తలూరి కవిత్వం. నిజమే కదా, అనేక రకాల వైరుధ్యాలతో మనుషులు తమలో తాము అనేక రకాలైనటువంటి అభిప్రాయ భేదాలతో, కుట్రలు కుతంతాలతో, అనేక రుగ్మతలతో మనుషులు విడిపోతున్నారు. కానీ మనుషులందరూ ఒకే ఒక మానవ సమూహంగా కలిసిపోవాలి అనేటువంటి ఆకాంక్షతో రాసుకున్న కవిత ఇది. అనేక రకాల వాసనల మధ్య కృత్రిమ వాసనలు కాదు, మనిషి వాసన వేయాలి, మానవత్వంతో తొణికిసలాడాలి. అది కదా, చచ్చిన శవం లాంటి వాసన కాదు, బతికున్న మనిషి వాసన కావాలి మనకిప్పుడు అంటాడు నాలోని కవి. మరి ఈ వాసన కవిత మీకు నచ్చిందనుకుంటాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ చిత్తలూరి టాక్స్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేస్తారు కదా. ఐ వాంట్ యువర్ సపోర్ట్. మరి మంచి కవిత్వం కోసం చూస్తూనే ఉండండి మీ చిత్తలూరి టాక్స్ యూట్యూబ్ ఛానల్. లవ్ యూ ఆల్.